రాష్ట్రంలో ఏ ఒక్క మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం లేదని, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. దీనివల్ల గత ప్రభుత్వం ఏదైతే పేద విద్యార్థులకు వైద్య విద్య చదువుకునేందుకు అవకాశం కల్పించిందో అంతకంటే మెరుగ్గా సీట్లు పెరిగేలా ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ఒంగోలులో పర్యటించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మెడికల్ కాలేజీలు పీపీ విధానంపై అసత్యాలు చెబుతున్నారని మీడియాతో అన్నారు. కోటి సంతకాల కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో, ఆ కార్యక్రమానికి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో వారికే తెలుసునని ఎద్దేవా చేశారు. సంతకాలు అన్నారు, మీరు ఎన్ని చూసి వచ్చారో నాకు తెలియదు, ఎన్ని సంతకాలు లెక్క పెట్టారో. ఈరోజు ఎందుకు చేస్తున్నారో అర్థం కాల. 5 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు. మీకు ఇచ్చిన దానిలో 8,500 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టింది 1,500 కోట్లు కూడా లేవు. ఎక్కడి వరకో కాదు, మార్కాపురం పోదారని వాళ్ళు కూడా తీసుకెళ్దాం. 18% కూడా పూర్తి కాకుండా మేము మెడికల్ కాలేజ్ ఇచ్చే మీరు గాజు చేశారంటున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెబుతున్నా, మీడియా సాక్షిగా చెబుతున్నా, మేము పెట్టే కాలేజీల్లో ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తున్నారో ఆ సంస్థ పేరుతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు మేము పెడుతున్నాం. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో మేము ఇది పూర్తిగా ధారాదత్తం చేయడంలా. ఇక్కడ మెడికల్ కాలేజీలో మీరు 64 మందికి ఇస్తామంటే మేము 75 మందికి సీట్లు ఇచ్చి అదనంగా సీట్లు పేదలకు అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు వైద్య సేవల్లో ఓపీ ఒక్క రూపాయి కూడా లేకుండా పూర్తి ఉచితంగా ఓపీ సేవలు ఇవ్వబోతున్నాం. ఆ సేవల్లో దాంతోపాటు మీరు పెంచిన పాలసీ కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు మేము ఫ్రీ సీట్స్ కేటాయిస్తున్నాం. రెండోది, పాత రోజుల్లో నిమ్స్ లాంటి సంస్థల్లో ఫ్రీ ఓపీ, ఫ్రీ అడ్మిషన్, దాంతోపాటు పేమెంట్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనే విధానంలో చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే దాన్ని చేసుకుంటూ వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మేము మెడికల్ కాలేజీ మొదలు పెడుతున్నాం. వితిన్ 2 years మేము కాలేజీ చేస్తాం. నీకు అంత సంవత్సరం ఇచ్చినా నువ్వు చేయలేదు, ఈ ప్రాధాన్యత చేస్తాం. నీ సొంత పులివెందుల్లో కూడా నువ్వు కాలేజీ కట్టుకోలేకపోయావు. 11 పరిమితం అయిపోయావు. నీ కార్యకర్తలు నిన్ను చిత్కరిస్తున్నారు. నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఏదో దారి తెచ్చుకుందానే ఉద్దేశంతో తిరిగావు. కానీ ఇది ఎంత బాగా జరిగింది, ఏం చిత్తశుద్ధి జరిగింది మేము అందరూ గమనిస్తారు. ఇప్పుడే చెప్పాం, మహానాయకుడు చిత్తశుద్ధిని చెప్పుకున్నాం. బరువు తగ్గిపోయినా త్యాగంగా చేసినటువంటి గొప్ప వాళ్ళని చూసాం. మీరు బురజల్లాలని రాజకీయాలు వద్దు. మేము మంచి విధానం తీసుకొస్తున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాం, ఇది ప్రైవేట్ కాదు, ఇది మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఉంది, 33 సంవత్సరాలు లీజ్ ఇస్తున్నాం, తీసుకున్నాం. మన జిఎంఆర్ గురించి కూడా ఇదే ఎక్కడ ఒంగోలు అని చెప్పాను. ఆ రోజు ఇచ్చే జిఎంఆర్ విద్యుత్ కేంద్రం ఇచ్చే జోగురుపాడులో తర్వాత ప్రభుత్వ పరం చేసుకున్నాం, అది నిర్వహిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీని మేము చేస్తున్నాం. అది దానిలో కూడా మీరు చూడండి, వేచి చూడండి, అత్యుత్సాహం వద్దు. ప్రజలు అన్నారు, ప్రజల్లో మీకు ఎంత స్పందన వచ్చిందో మీరు రోజు చూస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. ప్రజలు చేత్కరించారు. మీకు సిగ్గు అనిపించట్లేదా, వస్తున్నారని చెప్పన్నారు. సంతకాలు ఎక్కడ పెట్టి ఒక ప్లేస్లో కూర్చొని ఏళ్ళ మధ్యలో డంపు కొట్టేశారు. చూశారు, ఒకే వ్యక్తి 4-5 గీశారు. సరే, ఎంత కష్టపడ్డారో నంబర్ అన్నారు, ఏమన్నారో చూద్దాం. మేమైతే స్పష్టంగా చెప్తున్నాం, భాష కూడా అర్థం చేసుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనం డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మేము ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహిస్తున్నాం. ఆ సంస్థలో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో కలిపి మేము పెడుతున్నాం. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పాలసీలో మీరు ప్రకటించిన దానికన్నా ఎక్కువ సీట్లు పేదవారికి మేము ఇస్తున్నాం. దయచేసి చేసే ప్రభుత్వం సహకారం అందించండి. మీరు బయటకు రావాలి కాబట్టి ఏదో ఒక వంక పెట్టుకుందామని చెప్పి వస్తున్నారు. రాజకీయ పార్టీల్లో రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. ప్రజలు మాత్రం మీ ఉద్యమాన్ని ఎక్కడా కూడా సమర్థించింది. ఒక రోజు పోతే మీరు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ మండలాల్లో మీరు చేసే ఫోటోలు ఒకసారి